ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేటటువంటి స్టోరీ విన్నది కన్నది గతంలో చూసింది. వైసీపీ పార్టీ అధికారంలో ఉంటే అమరావతి రాజధానిగా ప్రశ్నిస్తుంది. అధికారం ఎప్పుడైతే చేజిక్కుతుందో రాష్ట్రాన్ని ముక్కలు ముక్కలు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది. అమరావతి విషయంలో వైసీపీ పార్టీకి ఒక స్టాండ్ అంటూ లేదు. ఇప్పుడు వైసీపీ పార్టీకి సంబంధించిన ఒక గుమస్తా సజ్జల రెడ్డి ఆయన మీడియా ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు మనం ఆయన మాట్లాడిన మాటలు విశేషాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. అమరావతి రాజధానికి సంబంధించి మనం ఇప్పుడు అనుకున్నట్టు వైసీపీ కీలక నేత సజ్జల రెడ్డి గారు 2014 నుంచి 2019 వరకు సకల శాఖ మంత్రి, సకల అవినీతి ప్లానింగ్ మంత్రిగా ఉన్నటువంటి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా ఎక్కువగా పవర్ పట్టా చేపట్టినటువంటి వ్యక్తి, అసలు పెద్ద ముఖ్యమంత్రి అని చెప్పుకోగలిగిన వ్యక్తి. ప్రస్తుతానికి ఆయన పార్టీ సమన్వయకర్తగా ఉన్నాడట. ఆయన చేసిన వ్యాఖ్యల విషయం సంచలనాన్ని రేపాయి. అమరావతి రాజధాని ఆ ప్రదేశంలో ఉండడానికి ఇప్పుడు కూడా అంగీకరించినట్టుగానే చెప్తున్నారు. 2019 నుంచి 2024 వరకు వారు పరిపాలన చేసే కాలంలో జగన్మోహన్ రెడ్డి మూడు ముక్కలాట ఆడుకోవడం మహా ఇష్టమైపోయింది. రాష్ట్రాన్ని వికేంద్రీకరణ చేయాలనే ఆలోచన ఎక్కువైపోయింది. 2019 ఎలక్షన్ ముందు వరకు అలాంటి ఆలోచన జగన్ మెదడులో పుట్టలేదట. వినేవాళ్లుంటే చెప్పేవాడు ఏదైనా చెప్తాడన్నట్టుగా జనమంతా పిచ్చివాళ్లు కాబట్టే ఆయన్ని ముఖ్యమంత్రి చేశామనుకోండి, అది వేరే విషయం. ఆ కారణం చేతనే 11 సీట్లకే పరిమితం అయినప్పటికీ కూడాను ఎగ్గు లజ్జా బిడియం లేకుండా అమరావతి రాజధాని మీద ఇంకా విషయం కక్కుతానే ఉన్నాడు. గుంటూరు నుంచి విజయవాడ మధ్యలో జాతీయ రహదారి రాజధాని చేస్తాడట. తార్ రోడ్డు మీదనే రాజధాని పెట్టాడట ఎదవ. 2019-2024 కాలంలో ఈ జాతీయ రహదారి ప్రాంతానికి సంబంధించి వాళ్ళ పరిపాలన విపరీతమైన అభివృద్ధిలోకి వెళ్లిపోయింది. రాష్ట్రం అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. గుంతలబడిన రోడ్లు ఇంకా వగైరా చెప్పుకుంటే ఈ వీడియో లెంత్ సరిపోదు. విజయవాడకి గుంటూరుకి మధ్యన ఉన్న జాతీయ రహదారి అప్పుడు గుంతలు ఉండేటి 2009-2024 హయాంలో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ రోడ్డును బాగు చేశారు కనుక అక్కడైతే బాగుంటుందని వీళ్ళు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. వీళ్ళు సర్వీస్ రోడ్లు నిర్మించింది లేదు, గ్రామ రోడ్లు నిర్మించింది లేదు, జాతీయ రహదారులు నిర్మించింది లేదు, డీజీపీ కార్యాలయాలు నిర్మించలేదు, మిడ్ వ్యాలీ కూడా నిర్మించలేదు, ఐలాండ్ ని నిర్మించలేదు, హ్యాపీ రిసార్ట్స్ ని పెట్టలేదు, ఏబేరీ అపార్ట్మెంట్స్ లాంటి పెద్ద పెద్ద పనులు చేయలేదు. ఏం చేశారు అంటే మాత్రం అద్దె భవనాలకి వైసీపీ కార్యాలయాలు నిర్వహించారు. అద్దె కట్టారో లేదో ఆ దేవుడికే తెలియాలి. ఒక 4 వైన్ షాపులు తీసుకొచ్చి జాతీయ రహదారులో కార్యకలాపాలు చేశారు. మరలా జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే కలాపనలు గంటన్నారు, పగటి కలాపనలు. సరే, మరలా జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే గనక అమరావతి నుంచే పరిపాలన చేస్తానంటున్నాడు. అన్నీ జగన్మోహన్ రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి బంటు. అమరావతిలో నిర్మించిన భవనాలు ఇక చాలు అంటున్నాడు. రైతులకి ఫ్లాట్లు డెవలప్ చేసి సొగం మింగి సొగం ఇస్తాడట. అర్థమైంది ఏంటంటే అమరావతిలో బాగా డెవలప్ అయింది, మనం పందికుక్కుల్లాగా తినాలంటే అమరావతిని వాడుకోవాలి అని నిర్ణయించినట్టుగా తెలుస్తా ఉంది. ఆల్మోస్ట్ మంగళగిరి, అమరావతి, విజయవాడ డెవలప్ అయిన ప్రాంతాలే. వీళ్ళొచ్చి చేసేది ఏంది బొచ్చు అని చెప్పేసి అమరావతి వాసులు వ్యాఖ్యానించుకుంటా ఉన్నారు. ఇక 2019 నుంచి 2024 వరకు 2024 ఎన్నికలు అటు అయిపోగానే విశాఖపట్నంలో పరిపాలించడానికి సిద్ధంగా అయి ఉన్నారట కొండ మీద నుంచి. అయితే భగవంతుడి దయ వలన, అతను నమ్మినటువంటి దేవుడి దయ వల్ల, ప్రజల దయ వల్ల ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోవడంతో చాప మడతెత్తి సంకలో పెట్టేశారు. అమరావతి రాజధాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేయలేడని, అక్కడ రాజధాని పెట్టడమే పెద్ద కష్టమని, 10 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం అప్పుల్లో ఉంటే 1 లక్ష కోట్ల రూపాయలు ఒక రాజధానికి పెట్టగలిగినట్టయితే మిగతా పథకాలన్నిటికీ ఏం చేయాలి, చేయలేడు అని చెప్పేసి 2019లో అధికారం మీ చేతిలోకి వచ్చే సమయానికి కేవలం ఆంధ్రప్రదేశ్ అప్పు 2,69 కోట్ల రూపాయలు మాత్రమే, దాదాపుగా 3 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే ఉండేది. వీళ్ళు ఎప్పుడైతే అధికారం దిగిపోయేటప్పటికి 10,65,000 కోట్ల రూపాయల అప్పు చూపించడం జరిగింది. 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు వచ్చిన అప్పుతో పాటు విడిపోయిన తర్వాత మరొక 5 సంవత్సరాలు కలుపుకుంటే చేసిన అప్పు 3 లక్షల కోట్లు అనుకోండి. దాదాపుగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల కాలంలోనే 7 లక్షలకు పైబడి అప్పు చేయడం జరిగింది. ఇది ప్రపంచ రికార్డుకి ఎక్కుతుందట. అయితే అప్పు చేసిన డబ్బులు ఏం చేశాడంటే కంప్యూటర్ ల్యాప్టాప్ ముందు పెట్టుకుని
79 సార్లు బటన్ నొక్కాడట. పుట్టక 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 పుట్టకమని 3 లక్షల కోట్ల రూపాయలు పైబడి నేరుగా తాగుబోతుల ఖాతాల్లోకి వేయడం జరిగింది. ఇక అలా బిచ్చలవిడిగా తాగిన వాళ్ళు అనారోగ్యం పాలయ్యి వేల మంది పోయారనుకోండి, అది వేరే విషయం. అలా పోవడం కోసమే చీప్ లిక్కర్ ప్రత్యేకించి తయారు చేసినట్టుగా ఉంది. మిగతా వేల కోట్ల రూపాయలు దుబాయ్కి ఇతరత్ర దేశాలకి తరలించడం జరిగింది. ఆ జరిగిన అన్యాయాన్ని తవ్వి తీయడానికి 450 మంది సిబ్బంది కావాల్సి వచ్చింది. ఇంకా కొత్త వెలుగు చూస్తానే ఉన్నాయి అవినీతులు. అంత లోతుగా తవ్వితే గాని అవినీతి బయటపడలేదు. అసలు వీళ్ళకి ప్రతిపక్ష హోదానే లేకుండా చేయడం జరిగింది ప్రజలు. మరలా ముఖ్యమంత్రి అయితే అమరావతి నుంచే పరిపాలిస్తానని చెప్తా ఉన్నాడు, సిగ్గు ఎగ్గు లేకుండా. ఇటీవల ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి కూడా అదే విషయం చెప్పాడు అంటున్నాడు. అయితే అమరావతిలో గాని అమరావతి రాజధాని ఏరియాలో గాని డెవలప్మెంట్ జరగడం అనేది ఈ అవినీతి దండుబాలెం బ్యాచ్ కి అసలు ఇష్టం లేదు. పొర్రపాటున అధికారంలోకి వచ్చినట్టయితే గనక వెంటనే విశాఖపట్నం రుషికొండకైనా మార్చొచ్చు. పులివెందులకు షిఫ్ట్ చేస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. సీఎం ఎక్కడి నుండి అక్కడే పరిపాలన అని చెప్తారు తిక్కనాయాలు. వీళ్ళు అసెంబ్లీ నిర్మించిన పనికిరారు, హైకోర్టు భవనాలను నిర్మించిన పనికిరారు, సచివాలయం అసలే నిర్మించలేరు, రాజధాని అభివృద్ధి విషయంలో 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలేరు. వీళ్ల చేతుల్లో అమరావతి రాజధాని డెవలప్ అవుద్దనడం కల్లా. విజయవాడ గుంటూరు మధ్యలో జాతీయ రహదారికి ఆనుకుని కార్యాలయాలు, కొన్ని కంపెనీలు వస్తా ఉన్నాయి. ప్రస్తుతానికి ఉపాధి కల్పించే మార్గాలు అయితే చాలా తక్కువగా వస్తా ఉన్నాయి. 5 సంవత్సరాల కాలంలో వీళ్ళు ఏదైనా ఉద్యోగం తీసుకొచ్చారని అడిగితే గనక సచివాలయంలో ఉద్యోగాలు 3 లక్షల మందికి వాలంటీర్ ఉద్యోగాలు వీళ్ళు కల్పించినట్టు చెప్పుకుంటా ఉంటారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్లని ఇంటికి పంపేయడం జరిగింది. సచివాలయంలో 1,20,000 మందిని అపాయింట్మెంట్ చేస్తే 40,000 మంది రాజీనామా చేయడం జరిగింది. పొరపాటున గ్రహపాటున ఆంధ్రప్రదేశ్ టైం బాగలేకనో వైసీపీ అధికారంలోకి వస్తే గనక రాష్ట్రానికి అమరావతి కదా అసలు రాజధాని లేకుండానే చేస్తాడు. ఇందులో తెలుగు వాడికి ఎవరికి అనుమానం లేదు. ఈ అమరావతి విషయంలో బాగా విషం చిమ్మడంలో ఒక అడుగు కూడా వెనక వేసిన వాడు ఒకడు లేడు ఆ పార్టీలో. డెవలప్ చేయాలి అమరావతిని అనే మాట ఒకటి నోట కూడా రాదు. సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి మనసులో మాటని కక్కడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి సస్తే గనక సజ్జల వాడన్న మాటకి నాకేం సంబంధం అనైనా కూస్తాడు. భవిష్యత్తులో అదే జరుగుతుంది. మనం గతంలో ఉన్నాం. పిఎస్ రద్దు 1 వారంలో చేస్తామని కూశాడు, మళ్ళీ తర్వాత ఆ నోట్లోంచి ఆ మాట వస్తే ఒట్టు. మద్యపాన నిషేధం అన్నాడు, మళ్ళీ ఆ మాట నోట్లోంచి వస్తే ఒట్టు. మాట ఇస్తే మడం తిప్పం అనే పార్టీ ఆల్రెడీ మడం తిప్పినాకనే మాట ఇస్తా ఉంటది ఆ పార్టీ. మద్యపాన నిషేధాలు, సిపిఎస్ రద్దు ఏమైపోయాయని అడిగితే జవాబు ఉండదు. అమరావతి రాజధాని గనక వైసీపీ పార్టీ వస్తే మరలా కంప చెట్లు పెంచడంతో పాటు ఇప్పటికే అంతో ఇంతో డెవలప్ అయినటువంటి అమరావతిని చికెన్ ముక్కలాగా పీకి తిని లబ్ధి పొంది రాష్ట్రాన్ని పనికి రాకుండా చేయడంలో ప్రథమార్థం మన సజ్జల రామకృష్ణారెడ్డి గారే ఉంటాడు. కాబట్టి ఈసారి ఈ విషయంలో నేనే మళ్లీ ముఖ్యమంత్రి అవుతానన్న విషయంలో ఏదైనా అప్డేట్ వస్తే మళ్లీ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలంటే కామెంట్ రూపంలో తెలపండి.